హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టీ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ని ఎలా నోట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, టీ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ చేసేటప్పుడు మనం ఇన్పుట్స్గా ఇక్కడ జేకేని నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ జేగా నోట్ చేశాను, నెక్స్ట్ ఇక్కడ కేగా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్స్గా టీని నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ టీని నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జేకే క్యూఎన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 0కి మనకి నో చేంజ్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ 0 ఉంది కాబట్టి 0 నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ రీసెట్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏదున్నా మనకి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 0గా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఈ 2 కేసెస్లో మనం 0 నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 0కి మనకి సెట్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ కాదు. కాబట్టి ఈ వాల్యూస్ ఆల్వేస్ 1గా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ టోగల్ స్టేట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ప్రీవియస్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాకి కాంప్లిమెంట్ డేటా అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి నేను ఇక్కడ 1గా నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 0గా నోట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0కి ఇక్కడ టీ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యూఎన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1కి ఇక్కడ టీ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0కి టీ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0కి టీ వాల్యూ 1గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1కి ఇక్కడ టీ వాల్యూ వచ్చి 1గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యూఎన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1కి ఇక్కడ టీ వాల్యూ వచ్చి 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1కి టీ వాల్యూ 1గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ ఈక్వల్ టు 1కి, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0కి ఇక్కడ టీ వాల్యూ 1గా నోట్ చేసుకుంటాం. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇక్కడ జేకే క్యూఎన్ అనేది ఇన్పుట్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ 000 to 111 ఉంది కాబట్టి ఇక్కడ 3 వేరియబుల్ కే మ్యాప్ ఇచ్చేసి టీ వాల్యూస్కి అవుట్పుట్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ జేకే క్యూఎన్ని ఇలా నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ జే నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కే క్యూఎన్, నెక్స్ట్ ఇక్కడ చూడండి జే బారు జేగా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కే బారు క్యూఎన్ బారు, కే బారు క్యూఎన్, కే క్యూఎన్, కే క్యూఎన్ బార్. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి 0th ప్లేస్లో టీ వాల్యూ 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సెకండ్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. థర్డ్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫోర్త్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫిఫ్త్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సిక్స్త్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సెవెంత్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ గ్రూపింగ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఈ 2 1స్ని మనం పేరుగా గ్రూపింగ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న 1, రైట్ సైడ్లో ఉన్న 1 మనం పేరుగా గ్రూపింగ్ చేసుకోవచ్చు. అంటే లెఫ్ట్ టు రైట్ ఫోల్డింగ్ చేసినట్లయితే మనకి ఈ 2 1s అనేది పేరుగా ఫామ్ అవుతాయి. సో తర్వాత ఇక్కడ చూడండి, అవుట్పుట్ ఈక్వేషన్ మనం నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ టీ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఇక్కడ ఈ 2 1స్కి ఈక్వేషన్ నోట్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ జే ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ టాప్లో కే బార్ క్యూఎన్ బారు, కే క్యూఎన్ బార్ ఉంది కాబట్టి కామన్గా క్యూఎన్ బార్ని ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 2 1s పేరు ఉంది కదా, లెఫ్ట్ సైడ్ జే బారు జే ఉంది కాబట్టి కామన్ తీయలేము. ఇంకా టాప్లో కే క్యూఎన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి,
ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్లో మనం సర్క్యూట్ డయాగ్రామ్లో ఇక్కడ టీగా నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ బార్గా నోట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ చూడండి టీ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ మిడిల్లో మనకి ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ 2 ఇన్పుట్ ఆర్ గేట్ని డ్రా చేసి అగైన్ ఇక్కడ ఆర్ గేట్ అవుట్పుట్ నుంచి టీకి కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈక్వేషన్లో ఫస్ట్ జేక్యూఎన్ బార్ ఉంది కాబట్టి ఫస్ట్ 2 ఇన్పుట్ అండ్ గేట్ని డ్రా చేసి అగైన్ ఇక్కడ అండ్ గేట్ అవుట్పుట్ నుంచి ఆర్ గేట్ ఇన్పుట్ కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ జేక్యూఎన్ బార్ కాబట్టి ఫస్ట్ జేని డ్రా చేసుకున్నాను. అగైన్ ఇక్కడ క్యూఎన్ బార్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ అండ్ గేట్ ఇన్పుట్ నుంచి ఇక్కడ క్యూఎన్ బార్కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఈ అవుట్పుట్ లైన్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకున్నాను. తర్వాత ఈక్వేషన్లో కేక్యూఎన్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2 ఇన్పుట్ అండ్ గేట్ని డ్రా చేసి అండ్ గేట్ అవుట్పుట్ని ఆర్ గేట్ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కేక్యూఎన్ కాబట్టి ఫస్ట్ కేని డ్రా చేసుకున్నాను. తర్వాత క్యూఎన్కి కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ అండ్ గేట్ ఇన్పుట్ నుంచి ఇక్కడ క్యూఎన్కి కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను టీ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ డయాగ్రామ్ని లాజిక్ ఎల్వై సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేశాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేదా టాప్ రైట్ సైడ్ ఐసమ్మల్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము టీ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ డయాగ్రామ్ని డ్రా చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.